హైదరాబాద్ నగరంలో ఉన్న బై బర్త్ హైదరాబాదీలకు మీ లాంగ్వేజ్ ఉండదు. మీరు తెలుగుని చాలా బాగా మాట్లాడతారు. ఉర్దూలో మీరు చెప్పే షహరీలు మంచి మంచి పోయమ్స్ మీ పుస్తకాల్లో ఉంటాయి. అవి ఒక రచయితగా ఎవరు మీకు స్ఫూర్తి రాయటానికి? చాలామంది ఉన్నారండి. నాకు గురువులు చాలామంది ఉన్నారు. జీవితాంతం నేను గురువుల అన్వేషణలో ఉన్నా. చాలామంది గురువుల వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయినా. ఒకళ్ళు ఇద్దరు అని చెప్పలేను, కానీ కాళోజీ, సదాశివ, జి కృష్ణ గారు, అల్లూరి భుజంగారావు గారు, ఇటువంటి వాళ్ళందరి నుంచి నేను నేర్చుకున్నాను. నేను ముందుకు వెళ్ళిన సాహిత్యంలో వీళ్ళు సాహిత్య గురువులు. తర్వాత రాజకీయాలు ఇతరత్ర విలియం డార్లింపుల్, విక్రమ్ సేఠ్, ఖుష్వంత్ సింగ్ వీళ్ళందరూ నాకు గురువులే. అయితే వాళ్ళు పరోక్ష గురువులు. అంటే వాళ్ళకు నేను ఏకలవ్య శిష్యుణ్ణి. ఇట్లా జీవితాంతము నిత్య విద్యార్థిగానే ఉన్నాను. చాలామంది నుంచి నేను నేర్చుకున్నాను. వాళ్ళంతా నా జీవితంలో ప్రభావశీల వ్యక్తులు. ఇప్పుడు మీకు 74 ఏళ్ళు. మొదలు ఒక 10 ఏళ్ళు వదిలేద్దాం, అంటే బాల్య వయసు ఉంటుంది. అంటే ఒక 64 సంవత్సరాలు. ఈ 64 సంవత్సరాలు 1980 వదిలేద్దాం. అవతల ఉన్న ఈ 60ల నుంచి 80ల మధ్య కాలంలో ఆనాడు హైదరాబాద్ ఏమిటి? ఆ రోజు హైదరాబాద్ ఏమిటి అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే హైదరాబాదు వర్జిన్ హైదరాబాద్. వర్జిన్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది. తెలుగులో ఏమంటారో వర్జిన్, కన్యా అని అనొచ్చేమో. అన్నం పున్నం ఏమి తెలియక హాయిగా ఆడుతూ పాడుతూ సహజంగా ఉండే వాతావరణం ఏదైతే ఉంటుందో అటువంటి వాతావరణము హైదరాబాద్లో ఆ రోజుల్లో ఉండే. హైదరాబాద్ చాలా అందంగా ఉండే. ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి విధ్వంసం అయ్యింది. ఇక విధ్వంసాన్ని అభివృద్ధిని మనం ఆపలేము. ఇవి టూ సైడ్స్ ఆఫ్ ద వన్ కాయిన్. నాణానికి రెండు ముఖాలు. అభివృద్ధి ఉంటుంది, విధ్వంసము ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ చాలా గొప్పగా ఉండే మా రోజుల్లో. అంత ఖాళీగా, ఎండాకాలం కూడా చలి గాలి వచ్చేది. అంటే అంత చల్లగా ఉండేది వాతావరణం. హైదరాబాద్కి హవా 1 లాఖ్కి దవా అన్నారు. అంత మంచి వాతావరణం ఇది. గండిపేట కా పానీ రంగు ఖుల్తా హై. గండిపేట నీళ్ళు ఎట్లాంటివి అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ రాగానే రంగు పులాయించేది వాళ్లకు. గండిపేటలో నీళ్ళ మహత్యం అది. అట్లానే వికారాబాద్లో శానిటోరియం ఉండే, టీబీ శానిటోరియం చాలా పెద్దది. దక్షిణాదిలో రెండే శానిటోరియంలు ఉండే. ఒకటి వికారాబాదు, 2 మైసూరు. క్షయరోగం వచ్చిన వాళ్ళందరూ అక్కడికే పోయేవాళ్ళు. కాళోజీ కూడా టీబీ శానిటోరియంలో ఉన్నాడు కొంతకాలం తన యంగ్ వయస్సులో. అయితే నేను చెప్పేది ఏంటంటే హైదరాబాదు హవా, హైదరాబాదు నీళ్లు. మా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. అది అంత మిట్ట ప్రాంతం అయినా కూడా, ఓల్డ్ సిటీ అంత చడావు అంటారు ఉర్దూలో, చడావు ప్రాంతం అయినా కూడా ప్రతి ఇంటికి ఒక బావి ఉండేది. బావి నీళ్లు 2 బార్లు చేస్తే బావి నీళ్ళు వచ్చేది. మాకు నల్లాలతో టక్కర్లేదు, సర్కారీ నల్లాతో మాకు పని లేదు. న్యూ సిటీలో సర్కారీ నల్లాలు ఉండాలి. నైజాం టైంలో ఒక జోక్ ఉన్నది, సర్కారీ నల్లా 12 గంట కుల్లా. నిజంగా కుల్లా ఉండేది అంటే జోకా? లేదు, నిజంగా 24 గంటలు నీళ్ళు వస్తుండేది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి వస్తున్నాయి, సరిపోతలేవు, ట్యాంకర్లు తెప్పించుకుంటున్నారు. సో నీళ్ళ గురించి చెప్పాలంటే జలం జీవం కదా, జలమే జీవం కదా మనుషులకు. మా ఓల్డ్ సిటీలో ఇంటింటికి ఒక బావి ఉండేది. మేము పంపులు పెట్టుకోలేదే. నేను 40 ఏళ్ల వరకు షాలిబండ ఏరియాలోనే ఉన్నా. చిన్నప్పటి నుంచి ఒకటే ఏరియాలో ఉన్నా నేను. షాలిబండ అదొక అద్భుతమైన, చెప్పండి, మీ పుట్టి పెరిగిన ఏరియా అది? ఎస్, షాలిబండ. పుట్టిందేమో అలియాబాద్లో. కొంతకాలం తర్వాత మా వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు షాలిబండలో. అక్కడ ఆ ఇంట్లోనే ఇక నేను 7 ఏళ్ళప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నా. 40 ఏళ్ళ వరకు అక్కడే ఉన్నాం. ఇంకా ఉండేది కూడా. ఇక ఈ మత గొల్లాలతోటి ఆఫీసులు దెబ్బతింటున్నాయి, పిల్లల చదువులు దెబ్బతింటున్నాయి. కాబట్టి మజ్బూరీతోటి
ప్రేమ ఉంటుంది, కానీ ఇక వదలక తప్పదు కదా. ఎప్పుడు వదిలిండ్రు అక్కడ నుంచి, ఎప్పుడు వచ్చారు బయటికి? నేను 90లో వచ్చిన, ఓ 90స్లో. 51 డేట్ ఆఫ్ బర్త్, 90లో వచ్చిన, 40 ఏళ్ళు. అంటే మీకు సెవెంత్ నిజాము చనిపోయినప్పుడు చాలా మంది వచ్చారట కదా? నాకు భాగ్యాపకం ఉంది, మేమందరం పోయినాం కదా. మక్క మసీదుకు పోతే ఇసుక వేస్తే రాలనంత మంది జనాలు. కేవలం ముస్లిమ్సే కాదు, హిందువులు కూడా. హిందువులకు మొత్తం వ్యతిరేకత లేదు నిజాం మీద. వాస్తవానికి నిజాం మీద మొత్తం వ్యతిరేకత ఉండాల్సిన అవసరం కూడా లేదు. చివరి నిజాం మీద, చివరి నిజాం, సెవెంత్ నిజాం మీద. మీరు ఉస్మాన్ అలీ ఖాన్. మహబూబ్ అలీ ఖాన్ అంటే 6వ నిజాం. ఆయనను మహబూబ్ అలీ పాషా అనేవాళ్ళు. పాషా అంటే ప్రియతముడు అని అర్థం. రష్యాలో సాషా అంటారు, సాషా అన్న ప్రియతముడే. అయితే ప్రజలకు, మా ఏజ్ కంటే కొద్దిగా ముందున్న వాళ్లకు నిజాం మీద సానుకూల అభిప్రాయం ఉండే. 1939లో బహదూర్ యార్ జంగు, తర్వాత ఖాసిం రజ్వీ లాంటి వాళ్ళు వచ్చి రజాకార్ ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పాపం ఆయన కీలుబొమ్మగా తయారయ్యాడు. బట్ హీ వాజ్ వెరీ బెనవలెంట్, ఉదారుడు, అభివృద్ధికి తోడ్పడ్డాడు. ఉస్మానియా హాస్పిటలు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ, ఇక లేకపోతే బొక్కరదఖానా అనేవాళ్ళం మనం. నిమ్స్ను, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అండ్ ఛాతీ హాస్పిటల్, హాస్పిటల్స్ లిస్టు మీకు తెలిసిందే కదా. సో నిజాం వాజ్ వెరీ బెనవలెంట్. తర్వాత తన కోసము అతను ఎప్పుడు విలాసాల కోసం ఖర్చు చేయలేదు. అవునా? చేయలేదు తన కోసం. ఇప్పుడు రాజులంటే ఏంటి? భోగలాలస్సులు, అంతే కదా. నవాబులు కానీ, రాజులు కానీ, ఫ్యూడల్ ప్రభువులు కానీ భోగలాలస్సులు. ఇప్పుడు విష్ణు రామచంద్రారెడ్డి ఫర్ ఎగ్జాంపుల్, అందరూ భోగలాలస్సులు. నిజాం తన కోసము డబ్బులు ఖర్చు చేయలేదు. ఎందుకో ఆయన అట్లా అన్నారు మరి? ఆయన తత్వం అది. ఆయనకు ఒక రకమైన వైరాగ్యం కూడా ఉండే. అయితే నిజాంకి 2 కొడుకులు ఉన్నారు. ఒకరేమో ఆయన ఎవరు, ఆజంజాహి, రెండోదేమో మోజంజాహి. ఆజంజాహి పెద్ద కొడుకు. తండ్రి చెప్పినట్టు తినేది. ఏది, వాళ్లకు ప్రతి నెల ఖర్చుల కోసం డబ్బులు ఇస్తారు కదా. ఇచ్చిన పాకెట్ మనీని అతను ఏమనకుండా తీసుకునేది, అందులోనే పరిమితంగా అతను తన జీవితం కొనసాగించేవాడు. మోజంజాహి అట్లా కాదు, ఆయన చాలా విలాస పురుషుడు ఆయన. అయితే రంజాన్ పండుగ వచ్చింది. నిజాం ఏం చేసిండు, 2 పిల్లలకు ఆ మదీనా బజార్లో దొరికే అతి చౌక షేర్వాణి గుడ్డ తీసుకొచ్చి చాలా సంతోషంగా, ఇది నీదిరా అని అంటే, ఆ పెద్ద కొడుకు బుద్ధిమంతుడు కాబట్టి ఏమీ అనలేకపోయాడు. కానీ చిన్న కొడుకు అన్నట, నేను ఇటువంటి సౌకరకం షేర్వాణి, సస్తా మాల్కా షేర్వాణి మై పహన్తోమే అని ముందుకేసిందట. అప్పుడు నిజాం ఏంటంటే కొద్దిగా చాలాకీగా, చూడు బిడ్డ, ఇంత పెద్ద నవాబ్ను నేను, చూడు నా షేర్వాణి చూడు ఎట్లున్నది, ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే వేసుకుంటున్నా నేను, ఇక నేనే ఇట్లా వేసుకున్నప్పుడు నువ్వు ఎట్లరా ఇట్లా కిరికిరి చేస్తే అంటే, దేఖో आपके अब्बाजान कैसे थे मुझे तो नहीं मालूम, मगर मेरा अब्बाजान जो है राजा है, नवाब साहब है, मैं क्यों पहनता हूँ ये सस्ता माल मैं क्यों पहनता हूँ అని అన్నాడు. అప్పుడు ఏం చేసిండంటే నిజాము, అంటే మీరు ఆయన విలాస పురుషుడు కాదు అని మీకు చెప్పడానికి నేను చెప్తున్నా ఈ ముచ్చట్లు. అప్పుడు ఏం చేసిండంటే, వీడు పాకెట్ మనీ కూడా వీనికి సరిపోతలేదు, నా పేరుతో అప్పులు చేస్తున్నాడు మార్కెట్లో పోయి, మళ్ళీ అవి నేనే కదా తీర్చాల్సింది. అప్పుడు ఏం చేసిండు, సిటీ అర్బన్ డెవలప్మెంట్ బోర్డ్ అని ఒకటి ఏర్పాటు చేసి దానికి ఈయనను చైర్మన్ సదర్ సాబ్గానో పెట్టి జీతం ఏర్పాటు చేసిండు. అప్పుడు ఆ మోజంజాహి నవాబు కట్టించిన భవనమే మోజంజాహి మార్కెట్. సో ఇవన్నీ కథలు. బట్ ఈ వాజ్, ఇప్పుడు ఒకటండి, ఏ నవాబు ఏ రాజుకైనా వెలుగు నీడలు. ఇప్పుడు మోజంజాహి మార్కెట్ వాళ్ళ ఆఫీస్ ఒకప్పుడు ఆయన కాదు, ఆయన కట్టించండి అది ఫర్ మార్కెట్ ప్లేస్ అని. ఆయన కట్టించండి. మోజంజాహి యాజ్ ఏ చైర్మన్ ఆఫ్ దట్ సిటీ డెవలప్మెంట్ బోర్డ్. అప్పుడు కూడా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ అని ఒకటి ఉండే, CIB.
అప్పుడు సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డులో ఏం జరిగిందంటే మన నయాపుల్ దాటి మనము మదీనాకు పోతుంటే ఒక పెద్ద గేట్ ఉండేది, అది ఢిల్లీ దర్వాజా అని అనేవాళ్ళు. అంటే ఢిల్లీకి వెళ్ళే దారి కాబట్టి ఢిల్లీ దర్వాజా అని అనేవాళ్ళు. ఢిల్లీకి వెళ్ళడం అంటే ఢిల్లీ, ఆహా, అటు ఉత్తర దేశానికి పోయే మార్గం కాబట్టి ఓ పెద్ద దర్వాజా కట్టించి, చాలా దర్వాజాలు ఉండే కదా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో, 12 దర్వాజాలు ఉండేవి. ఇప్పుడు డబిల్పురా దర్వాజా ఒకటి ఉన్నది, పురాణపుల్ దర్వాజా ఒకటి ఉన్నది, మిగతా లేవు. మిగతా అన్నీ ఎగిరిపోయినాయి. నేను అలియాబాద్ దర్వాజా పక్కన ఉండే స్కూల్లో నేను చదువుకున్నాను ఆ రోజుల్లో. అక్కడ ఒక పెద్ద బురుజు ఉండే, ఆ బురుజు మీద పెద్ద తోపు ఉండే. మేము ఆ బురుజు మీదకి ఎక్కి తోపు మీద కూర్చునేది. గాలి స్పీడ్గా వస్తుంటే మేము బక్కపల్సటి పిల్లలం కాబట్టి ఎగిరిపోతామేమో అన్నంత భయం ఉండేది. అయితే ఢిల్లీ దర్వాజా ఉంటే ఈ నగర అభివృద్ధి, ఇప్పుడు నగరము చాలాసార్లు వేషం మార్చుకున్నదండి, అది సహజం. ఇప్పుడు మన ఇల్లు కూడా మారుతుంది కదా. ప్రతి 20 ఏళ్ళకు ఒకసారి మనం చేంజ్